హలో అండి. అందరికీ నమస్కారం. ఇతనెవరో గుర్తుపట్టారా? టిప్పు సుల్తాన్. 1750వ సంవత్సరంలో జన్మించారు. 1799 సంవత్సరంలో మరణించారు. అంటే 49 సంవత్సరాల వయస్సులోనే తన యొక్క జీవితాన్ని ముగించవలసొచ్చింది. అయితే ఈ మధ్య కొంతమంది టిప్పు సుల్తాన్ పైన విమర్శలు చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ ఒక వర్గాన్ని హింసించాడని చెప్పి, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారని చెప్పి అంటున్నారు. ఇందులో అవాస్తవాలను తెలియజేసే ప్రయత్నంలో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ 1850 నవంబర్ 10న కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా దేవనహల్లి గ్రామంలో జన్మించారు. 1782లో తన తండ్రి హైదర్ అలీ మరణించిన తర్వాత టిప్పు మైసూర్ రాజ్యాలను చేపట్టారు. ఆ రోజున తన ప్రజల్ని ఉద్దేశించి చాలా గొప్పగా టిప్పు సుల్తాన్ ప్రసంగించడం జరిగింది. నా ప్రజల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు నా మిత్రులు. నా ప్రజల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు నా శత్రువులు. నా ప్రజల సంక్షేమమే నా సంక్షేమం అని చెప్పి తను ప్రసంగించడం జరిగింది. అయితే టిప్పు సుల్తాన్ తన పరిపాలనలో ఏనాడు కూడా హిందూ ముస్లింల మధ్య, మసీద్ మందిరాల మధ్య తేడా చూపలేదు. ప్రతిసారి కూడా మతాతీతంగానే టిప్పు సుల్తాన్ వ్యవహరించారు. అంత గొప్ప దేశానికి రాజైన టిప్పు సుల్తాన్ కూడా నమ్మక ద్రోహం వల్లనే యుద్ధంలో ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పి